సమావేశం కావడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని చిన్న వాక్యం ధ్యానించుకుందాం. ఇక్కడ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే కొన్ని మాటలు మనం వీటిలో ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండను. అతడు చేయిందంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ మనం చూస్తే కొంతమంది వ్యక్తుల గురించి కీర్తనాకారుడు దావీదు చెప్పాలనుకుని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని ఈ అధ్యాయంలో చూస్తే ఆ వ్యక్తులు ఎవరంటే, ఒకటి దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాసకులు, నాలుగవది ధర్మశాస్త్రం యందు ఆనందించేవాళ్ళు, తర్వాత దివారాత్రులను ధ్యానించేవాళ్ళు, అలాగనే నీతిమంతులు. ఇంతమంది మనుషులు దావీదుకి కనపడ్డారు. అయితే ఇక్కడ దావీదు కనపడినటువంటి ఈ మనుషుల్లో నుంచి ఒక 4 రకాలు, 1, 2, 3, 4 రకాలైనటువంటి 4 రకాలుగా వారిని గ్రేడ్ చేశాడు. ఆ 4 రకాల గ్రేడు మనలోనే ఉందన్నమాట. అది ఏంటంటే, దుష్టులు, పాపులు, అపహాసకుల్ని వాళ్ళ గురించి ఏమని గ్రేడ్ చేశాడంటే, పశ్చాత్తాపడుట అన్నమాట. వాళ్ళు పశ్చాత్తాపంలోకి రావాలి. వాళ్ళంతా దుష్టులు, పాపులు, అపహాసకులు. మనం కూడా ఒకప్పుడు దుష్టులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, అపహాసకులుగా ఉన్నాం. మనం పశ్చాత్తాపడి ఇంకొక మెట్టు పైకి ఎక్కాం అనమాట, ఇంకొక విధానంలోకి పైకి వచ్చాం అనమాట. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు అనమాట. ధర్మశాస్త్రం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేదంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని విశ్వాసంలోకి నడిపించింది అన్నమాట. దేవుని వాక్యము అంటే, ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే. వాక్యం మనిషిని విశ్వాసంలోకి తీసుకొచ్చింది, విశ్వాసమంతుడిగా చేసింది అన్నమాట. తర్వాత అదే వాక్యము దివారాత్రం ధ్యానించువాడు అని అంటాడు అన్నమాట. ధ్యానించువాడు అంటే ధ్యానించమని దాని అర్థం అన్నమాట. అది ఏం చూపిస్తుందంటే, విధేయత. దేవుని వాక్యమును చదవటానికి మనం విధేయులుగా చేసుకోవాలి, విధేయతలోకి నడిపిస్తామన్నమాట. తర్వాత విధేయత తర్వాత మనం చూస్తే, అతడు నీటి కాలువన యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడన్నమాట. నాలుగవది ఫలింపు అన్నమాట. ఫలించేటి వాడు అన్నమాట. కాబట్టి పశ్చాత్తాపం అనే మెట్టు ఎక్కిన వాడు ఖచ్చితంగా విశ్వాసం అనే మెట్టు ఎక్కాలి. విశ్వాసం అనే మెట్టు ఎక్కినవాడు తర్వాత విధేయత అనే మెట్టు ఎక్కాలి. విధేయత అనే మెట్టు ఎక్కినటువంటి వాడు ఫలించడి వాడుగా దేవుడు అతన్ని అభిషేకించుకొని వాడుకుంటాడు అన్నమాట. కాబట్టి పశ్చాత్తాపంలో నుండి విశ్వాసంలోనికి, విశ్వాసంలో నుండి విధేయతలోనికి, విధేయతలో నుంచి పప్పులోకి అన్నమాట. ఫలించేది వారిగా దేవుడు వారిని సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటాడు అన్నమాట, ఫలించేది వారిగా అన్నమాట. ఎందుకు ఇలాగూ ఉండాలి మనం అని అంటే, అలాగ ఉండకపోతే ప్రమాదం ఉంది. కింద చూస్తే నీతిమంతులు ఏమవుతారు, దుష్టులు ఏమవుతున్నారు అనేది చాలా డేంజర్ పదంగా ఉన్న కింద అన్నమాట. కాబట్టి చూడండి, దుష్టుల విషయంలో
నీతిమంతుల్ని ఇప్పుడు 2 గ్రేడ్లుగా చేస్తే, దేవుని నమ్మిన వారు నమ్మని వారు వారిని 2 గ్రేడులుగా చేస్తే, నమ్మిన వారు ఎలా ఉంటారో నమ్మని వారు ఎలా ఉంటాడో అనేది ఇక్కడ 4, 5, 6 వచనాలు చెప్పాడు. కాబట్టి నమ్మినవాడు ఎలా ఉంటాడు అని అంటే, ఫస్ట్ నమ్మినవాడు ఎలా ఉంటాడంటే మరి నీతిమంతుల సభలో ఉంటాడంట. నీతిమంతుడు సభలో ఉంటాడు. తర్వాత నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంటాడు. అంతేకాదు న్యాయ విమర్శలో యథార్థవంతుడిగా ఉంటాడు, సత్యవంతుడిగా ఉంటాడు అతడు. కాబట్టి అంతేకాదు మరి అతడు నాశన మార్గం నుండి నీతిమంతుడు తప్పించుకుంటాడు. నాశన మార్గం ఉంది, దాంట్లోంచి తప్పించుకుంటాడు అన్నమాట. అందుకనే దుష్టుల పరిస్థితి చూస్తే వాడు ఎట్లా ఉంటాడు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. తర్వాత న్యాయ విమర్శ సభలో వాడికి స్థానం దొరకదు అన్నమాట, నిలబడలేడు, ఉండలేడు. తర్వాత నాశన మార్గంలో వానికి లాస్ట్ తుదకు వాడు నాశన మార్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తే భూమి మీద మనం చూడవచ్చు. చచ్చిపోయిన తర్వాత కాదు, లేకపోతే ఎప్పుడో అది జరిగేదని కాదు, కానీ ఇప్పుడే అలాంటి స్థితి మరి ఎవరు హృదయాల్లో ఉందనేది తెలుస్తుంది అన్నమాట. ఇది ఈ అధ్యాయము ఏదో పాపులకు, దుష్టులకు, అపహాసకులకు అని కాదు, కానీ రక్షించబడిన మనం కూడా ఏ స్థితిలో ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అందుకనే ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 4:24 మనం చూస్తే, ఎఫెసీ 4:24 చూస్తే చూడండి ఏమంటాడంటే, 23:24 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎవరికి ఈ పత్రిక రాశాడు అని అంటే, ఇక్కడ దేవుని ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులైనటువంటి వారికి మరి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. రక్షించబడిన ప్రభు ప్రజలకి అన్నమాట. మరి రక్షించబడిన ప్రభు ప్రజలు మరి మళ్ళా చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావం మళ్ళా ధరించవలసిన అవసరం ఏముందా అంటే కంపల్సరీగా ఉంది అన్నమాట. మనం అందరం కూడా క్రీస్తు స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాల్సిన యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అనేది మనందరిలోకి రావాలి. అది ఒకసారికి వచ్చేది కాదు. అది నవీన స్వభావం అనేది ఒకసారిగా మనలో రాదు. అది క్రమక్రమేణా మనలో అది అలవర్చుకోవాలి. కాకపోతే లోపల ఉన్న మన మనసాక్షి ఏం చేస్తుంటే, మనం ఏమై ఉన్నామో అనేది ఖచ్చితంగా ఎవరికినే అది లోపలే ఉండి మనకి చేస్తూ ఉంటుంది, నువ్వు చేసేది సరైంది కాదు అని అన్నమాట. 1 రాజుల గ్రంథం 15:11 చూస్తే అక్కడ ఆసారాజు కనపడతాడు. ఆసారాజు మొదట యథార్థవంతుడిగా నడుచుకున్నాడు, సత్యవంతుడిగా, ఎంతో నమ్మకంగా ఉన్నాడు దేవుని దృష్టిలో. మరి రాను ఏమయ్యాడు చూసిన, మరి అంటే యథార్థవంతుడు, సత్యవంతుడు, మరి నీతిమంతుడు ఏమయ్యాడు అంటే, ఒక సమయంలో ప్రభు వచ్చి తనతో మాట్లాడాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి. దేవుని సేవకుల ద్వారా మాట్లాడించాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించావని, కాబట్టి ఇది మొదలుకొని నీకు కష్టకాలం ప్రారంభమైద్ది అని చెప్పేసాను అన్నాడు. చూసావా? మరి అలాంటి యథార్థవంతునికి మళ్ళా ఇలాంటి వాగ్దానాలు ఏంటి అనుకోవచ్చు అన్నమాట. ఒకసారి మనకు తెలియదు, మనకు అర్థం కాదు, కొన్ని విషయాల్లో మనం ఎలా ఉన్నాం ఏంటనేది మనకు అర్థం కాదు. అయితే ఆ విషయాలు గురించి మనల్ని ఖండించేవారు, మన అవసరతను బట్టి హెచ్చరిక చేసేవారు, మనల్ని చేసేవాళ్ళు చాలా అవసరం అన్నమాట. అందుకని సావాసం కూడి వస్తున్నాం. మనం ఇట్లా కూడి రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనం లేచి కుటుంబం ప్రార్థన చేసుకోవాలి, మనకు సమయం సరిపోదు. మరి దీనికి మరి
ఇట్లా రావాల్సిన అవసరం దీనివల్ల మేలుంది, క్షేమం ఉందన్నమాట. పరిశుద్ధుల సహవాసం అవసరం సేవకుడికైనా విశ్వాసికైనా. తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం కూడా చాలా అవసరం. ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మతోటి సహవాసం చేయకపోతే చాలా డేంజర్. తర్వాత ఇలాగ మనం కనట్టు ఇలాంటి విషయాల్లో కూడా మనం అందరం దేవుని యొక్క బిడలంగా, జత పని వారంగా, లేకపోతే దేవుని జత పని వారంగా, మరి ప్రార్థనలో జత పని వారంగా మనందరూ ఇలా కలిసి ఉంటాం అనేది చాలా మేలు ఉంది దీంట్లో అన్నమాట. ఎన్నో పనులు ఉంటాయి, అయికొస్తే కొద్దిగా ఒక అరగంట ముందు వెనక్కి జరుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రార్థనా సమయం దీన్ని మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే దీని ద్వారా చాలా మేలు ఉంది. హెచ్చరికలు ఉంటాయి అన్నమాట, హెచ్చరికలు ఉంటాయి, ప్రార్థన సహవాసం ఉంటుంది, మనం ఒకరి భారం ఒకరు మోసుకునే ఉంటాయి. తర్వాత ఒకరితో ఒకరు సహవాసం అనేది చాలా మేలు అన్నమాట, చాలా మేలు కలిగించేటువంటి విషయం అన్నమాట అది. అందుకని మనం కలిసి రావడం అనేది ఇది ఎంతైనా అవసరమై ఉంది అని నేను వాక్యం. అంత యథార్థంగా నడుచుకున్నటువంటి వాడు, నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు ఆశ కొద్ది సమయం రాగానే అతడు నువ్వు మతి తప్పి ప్రవర్తించింది అని మరి తర్వాత హెచ్చరికలు వచ్చినాయి. ఆ తర్వాత మరి ఆ హెచ్చరికను ఎలా తీసుకున్నాడు అని అంటే, మరలా తీసుకొని మరలా 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్ళేపాటికి అక్కడికి పోయి, ఇంకా నాకు వేరే దిక్కు లేదు, నేను ఎక్కడికి పోయి చెప్పుకోలేను, నా పరిస్థితి నా మనవంతా నేను ఆయనకే చెప్పుకుందును, నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అక్కడ పోయి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నిన్నే నమ్ముకున్నాను కదా, నీ దగ్గరికే వచ్చాను కదా అని చెప్పేసి, నువ్వు తప్ప నాకు ఇంకేముందని చెప్పేసి అని తను ప్రత్యాతాపడటం అనేది మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులంగా ఉన్నాం, దేవుని పనిలో ఉన్నాం, దేవుని సేవకులంగా ఉన్నాం అనేది కాదు, కానీ ముఖ్యంగా అనుదినం అనునిత్యం మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిందన్నమాట. కాబట్టి దుష్టులు ఆలోచనలు, పాపుల మార్గములు, అపహాసకుల చాట కూర్చునే విధానాలు ఎప్పుడైనా జరగవచ్చు. అది రక్షణ పొందక ముందైనా జరగవచ్చు, పొందిన తర్వాత అయినా జరగవచ్చు. అది దాన్ని ఆఫ్ చేయడానికి ఏమైనా ఉందా? దుష్టులతో నేను సాంగత్యం లేదు, పాపులతో నేను నిలవట్లేదు, అపహాసకులతో నేను ఉండలేదని చెప్పేసి మనం చెప్పగలమా? చెప్పలేము. నేను ఉండగలనని చెప్పేవాడు ఖచ్చితంగా ఉండకుండానే పడిపోతాడు. చాలాసార్లు నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పేసి నేను చాలా వాదించేవాడిని, కానీ రాను అది నాకు సూటు కాలేదు అసలు. ఎందుకంటే నేను ఏటిలో నిలబడాలి, యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలని వాదిస్తూ వచ్చాను. ఖచ్చితంగా ఆ మార్గాల్లో నేను పడిపోయినటువంటి విధానం నాకు కనపడింది. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా మనం పడిపోవచ్చు, దిగజారిపోవచ్చు. కాబట్టి మనం ప్రత్యాతాపం అనేటువంటి ఆప్షన్ మన హృదయాల్లో ఎప్పుడు ఉండాలి, అది సరి చేసుకునేది, చక్కపరుచుకునేది. తర్వాత దేవుని వాక్యాన్ని గురించినటువంటి విశ్వాసం అనేది దాంట్లోనికి మనం ఎప్పుడూ కూడా నడిపించబడుతూనే ఉండాలి. మనం విశ్వాసంలో నడిపించబడుతున్న అనుభవంలోకి మనం ఉన్నప్పుడు లోబడే అనుభవం వచ్చింది. ఎప్పుడు ప్రతి దానికి నేను లోబడాలి కదా, నేను లోబడుకోవాలి కదా అన్నమాట. కఠినపరుచుకునే విధానం కాదు, లోబడే విధానం అనేది మనిషిలో మన హృదయాల్లో ఉండాలన్నమాట. ఏ వ్యక్తి అయితే దేవుడు లోబర్చుకునే విధానంలోకి రప్పిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు కంపల్సరిగా దేవుడు ఫలింపులోకి తీసుకొస్తాడు. ఫలింపు అనగా ఏం ఫలింపు అంటే మరి అతడు చేయిందంతా కూడా అతడు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. రెండవది, అతను చేయిందంతా కూడా సఫలమవుతుంటది. తర్వాత అతడు గాలికి చెదరగొట్టేవాడుగా కాదు, స్థిరంగా ఉంటాడు. తర్వాత అతడు చెదరగొట్టువాడుగా కాక స్థిరంగా ఉంటాడు. న్యాయ విమర్శలో నిలబడతాడు అన్నమాట. న్యాయ విమర్శలో మెయిన్ పీఠం మీద కూర్చుంటాడు. తర్వాత మరి అతడు తన స్థితి అంతా కూడా చాలా చక్కగా నమ్మకంగా ఉంటుంది అన్నమాట. యథార్థమైనదిగా, సత్యమైనదిగా ఉంటుంది అన్నమాట. కలవరాలు, అటు ఇటు పరిగెత్తాలు, లేకపోతే నెమ్మది లేని పరిస్థితులు, తర్వాత ఇలాంటివి ఉండవు తన జీవితంలో ఎప్పుడు కూడా.
కాబట్టి దాని జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఆ విధానంగా దేవుడు తను అలవాటు చేసుకుంటాడు, అలవాటుతారనమాట. కాబట్టి మనం నీతిమంతులంగా ఉంటే, దేవుని వాక్యం యందు ఉంటే, ధ్యానించే విధానంలో ఉంటే, నీతిమంతుల విధానంలో మనం పవిత్రపరచబడుతూ ఉంటే, దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రయిస్తాడంటే మరి అంతగా మనల్ని దీవించి మనల్ని ఆశ్రయించేవాడుగా ఉంటాడనమాట. ఆ ప్రకారంగా మనల్ని దేవుడు ఆశీర్వదించి దీవించేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మన జీవితంలో పశ్చాత్తాపము, తర్వాత దేవుని వాక్యం ద్వారా విశ్వాసము, తర్వాత దేవుని వాక్యము ఎప్పుడైతే విశ్వాసంలో నడిపిస్తుందో విధేయతలోకి లోబడే తత్వం ఉంటుంది. ఎప్పుడైతే లోబడుతున్నావో దేవుని కొరకే ఫలించేవాడిగా ఉంటావు అనమాట. అనేకుల కొరకే నువ్వు అనేకులకు ఉపయోగపడతావు, అనేకులను నీవు ఆదరించేవాడవుతావు, అనేకులను నువ్వు సమాధానపరిచేవాడవుతావు, అనేకులను ప్రభువులకు నడిపించేవాడవుతావు. ఈ ఆప్షన్లు ఎప్పుడైతే వస్తాయో ఆ తర్వాత దేవుడు నేను నిత్యము నేను సంతోషించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఇంకా ఎట్టి కలవరం ఉండదు, ఎట్టి చెదరగొట్టబడటం ఉండదు, మరి నిలబడలేకపోవటం అనేటువంటి విధానాలు ఉండవు. దేవుడు అట్లా ఆత్మీయంగా దేవుడిని దీవించి ఆశీర్వదించి దేవుని కొరకై దేవుని ఫలించే వ్యక్తిగా దేవుడిని చేసి నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడనమాట. ఆ ప్రకారం మరి మనం అనేకులు ఈ మార్గంలోకి ఎట్లాగా రావాలనేటువంటి విధానంలో పశ్చాత్తాపంలోకి, విశ్వాసంలోకి, లోబడి తత్వంలోకి, ఫలించే జీవితంలో మనం అందరం ఉండాలనేటువంటి విధానంలో మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలన్నమాట. ఆ ప్రకారం ప్రభు మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచి రానున్న దినాల్లో మరి ఇంకెక్కువైన విధానంలో దేవుడు మనల్ని ఆశ్రయించినట్లుగా మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. అలాగే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ రాను.